నమస్తే. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ మరింత భ్రష్టు పట్టిందా అంటే ఎస్ అవుననే అనక తప్పట్ల. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొంతమంది కాకీలు అవినీతి అధికారులుగా మారిపోతున్నారు. లంచాధికారులుగా తయారవుతున్నారు. ఎందుకో ఏమో తెలియదు కానీ వరుస ఘటనలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్పై మాయని మచ్చ కింద అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అత్యాచార ఘటనలో కానిస్టేబుల్స్ ఎస్ఐలు నిందితులుగా మారటం, రకరకాల కేసులు, ఒక్క కేసు కాదు, చివరకు చోరీ కేసులో కూడా పోలీసులు నిందితులుగా మారిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా మనం చూసాం, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి పోలీసుల సంఖ్య పెరుగుతూ 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 వస్తుంది. ఇటువంటి సందర్భంలో తాజాగా మరొక ఎస్ఐ, అందులోనూ ఆవిడ మహిళా ఎస్ఐ, 25,000 లంచం తీసుకుంటూ అడ్డంగా పోలీస్ స్టేషన్లోనే ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. మళ్ళీ దొరికిపోయిన తర్వాత నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు అతను కావాలని గిఫ్ట్గా ఇచ్చాడు డబ్బులు, నేనేమి డిమాండ్ చేయలేదు, నేను చాలా నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారిని అని చెప్పి ఏసీబీ అధికారులతో అక్కడ వాదన పోలీస్ స్టేషన్లో. ఓవర్ బిల్డప్ అంటారు దీన్ని. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, ఆమె పేరు రాజ్యలక్ష్మి, ఆసిఫాబాద్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. విషయం ఏంటంటే గత నెల 31వ తేదీ రాత్రి ఒక రోడ్డు ప్రమాదం జరిగింది ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఎవరిని అతను డాష్ ఇవ్వలేదు, అతని కారు తాగిన మైకంలో వేరే దాన్ని పక్కన ఉన్నటువంటి డివైడర్ని కొట్టాడు. ఇలాంటి సందర్భంలో ఏదైనా కేసేగా. ఇటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, ఆవిడ డ్యూటీలో ఉన్నారు ఆ సమయంలో, రాజ్యలక్ష్మి, అక్కడికి వెళ్ళటం, ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇలాంటి సందర్భంలో అతనిపై కేసు నమోదు చేశారు. మామూలుగా రాయించుకొని ఇంటికి పంపించారు. దానికి సంబంధించి అతను స్టేట్మెంట్ తీసుకోవాలి, అలాగే వెహికల్ రిలీజ్ చేయాలి, అదంతా కోర్టు పరిధిలో ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఆ వ్యక్తి ఎవరైతే ఆ వాహనానికి సంబంధించినటువంటి డ్రైవర్ ఉన్నాడో, జాహియా ఖాన్, డ్రైవర్ కమ్ ఓనర్ అయిన, ఇలాంటి నేపథ్యంలో అతనికి 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి పిలిపించి విచారణ చేసి స్టేట్మెంట్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ ఏదైతే వెహికల్ని రిలీజ్ చేయాలి. ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. కోర్టుకి ఒక ఇవ్వాలి కేసు డైరీ కింద. ఇటువంటి సందర్భంలో అవన్నీ చేయటానికి మేడం గారు 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మేడం, నేను 10,000 ఇచ్చుకుంటా, నేను అంతకన్నా ఎక్కువ ఇవ్వలేను అని చెప్పాడట. లేదు, మొదటి దఫాగా 25,000 ఇస్తే నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పి మేడం గారు హుకుం జారీ చేశారు. లాస్ట్కి 10,000 అంటే 15కి పెరిగాడు, 5,000 పెరిగింది. అయినా సరే ససేమిరా, నేను అంత తక్కువ ఎస్టిమేషన్ వేస్తున్నావు నన్ను అని చెప్పి రకరకాలుగా నానా మాటలు అని 25,000 ఇస్తేనే నీ కేసుకు సంబంధించి నువ్వు బయటపడతావు, నీ వెహికల్ బయటకు వస్తుంది అని చెప్పి వార్న్ చేశారు. ఇలాంటి సందర్భం చేసేదేం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆశ్రయించిన తర్వాత నెక్స్ట్ జరిగిన పరిణామం ఏంటంటే 25,000 లంచం తీసుకుంటూ మేడం గారు పోలీస్ స్టేషన్లోనే ఆమె సీట్లోనే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇది అతనికి నోటీస్ ఇచ్చి అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని అది కోర్టుకి పంపించి ఆ వాహనాన్ని రిలీజ్ చేయటానికి. చూడండి ఎంత, అది ఏమన్నా పెద్ద కేసా కాదుగా. అంటే ఇలాంటి విషయాల్లోనే రాజ్యలక్ష్మి మేడం ఈ రకమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉన్నారంటే ఇంక మరి మిగిలిన వ్యవహారాల్లో ఏ విధంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఆమెపై గతంలో కూడా కరీంనగర్ జిల్లాలో పనిచేసినప్పుడు కొన్ని ఆరోపణలు వచ్చినాయని చెప్పి సమాచారం. అది ఎంతవరకు వాస్తవం అనేది క్లారిటీ లేదు. కానీ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే ఆమెకు ఛార్జ్ మెమో కూడా ఇచ్చారు, తర్వాత ఇక్కడికి బదిలీ చేశారనేది కూడా వినిపిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో రెడ్ హ్యాండెడ్గా 25,000 లంచం తీసుకుంటూ రాజ్యలక్ష్మి ఎస్ఐ మేడం ఏసీబీ అధికారులకి దొరికిపోయారు.
దీనిపై ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే గతంలో వచ్చినటువంటి ఈ యొక్క అవినీతి ఆరోపణలు, వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎక్కడా కూడా వీటి విషయంలో ఒక అప్రమత్తత అనేది లేదు, ఒక భయం అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఎన్నో కేసుల్లో పోలీసులు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు ఇరుక్కుంటున్నారు, జైల్లో ఉంటున్నారు. అయినా సరే ఎంత జాగ్రత్తగా పనిచేయాలి? అలా పని చేయకుండా కనీసం అతను ఇస్తానన్న డబ్బులు తీసుకొని కాముగా ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఉద్యోగం పోయింది, జైలుకు వెళ్ళక తప్పదు, సమాజంలో విలువ అసలు ఉండదు. సో ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా పోలీసు వ్యవస్థను ఒక ట్రాక్ పైకి తీసుకురావాలి అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు. మొత్తానికైతే ఈ రాజ్యలక్ష్మి వ్యవహారంతో మరొకసారి పోలీస్ వర్గాల్లో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం మొదలైంది.